డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల జాబితాపై కమలం పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. అన్ని కుదిరితే ఈ రోజు సాయంత్రం ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 6 ఎంపీ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసిన బీజేపీ ఈ రోజు అధికారికంగా జాబితాను విడుదల చేయనుంది. దీంతో సాయంత్రం లోపు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే అంశంపై క్లారిటీ రానుంది. మరోవైపు 3 పార్టీల పొత్తులో భాగంగా అరకు వ్యాలీ, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, బద్వేలు, ధర్మవరం, ఆదోని అసెంబ్లీ స్థానాలు బీజేపీకి వచ్చాయి. అటు అరకు, అనకాపల్లి, నర్సాపూర్, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంటు సీట్లలో కమలం పార్టీ పోటీ చేయనుంది. ఏపీలో పోటీ చేసే బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కను చూస్తే బీజేపీ లోక్సభ అభ్యర్థులుగా రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి వరప్రసాద్, నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ పోటీకి దిగే అవకాశం కనిపిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీజేపీకి అయితే 6 ఎంపీ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలు ఖరారు చేసుకున్నారు. పొత్తులో భాగంగా ఈరోజు పూర్తిగా అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన అయ్యే అవకాశం ఉందా? దాదాపుగా చూసుకుంటే రాధిక, ఈరోజు బీజేపీ జాతీయ పార్టీకి సంబంధించి ఇవాళ రేపట్లో ఉన్న అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మూడో జాబితాలో అంటే దేశవ్యాప్తంగా ఉన్న మూడో జాబితాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంటు జాబితాను కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ప్రశ్న నోట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా పార్లమెంట్ 6 స్థానాలకు సంబంధించి అరకు, కొత్తపల్లి గీత దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు కూడా చెప్తున్నారు. అలాగే ఆ తర్వాత అనకాపల్లికి సంబంధించి కూడా దాదాపుగా సీఎం రమేష్ పేరుని బీజేపీ కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత రాజమండ్రి స్థానానికి సంబంధించి కూడా పురంధేశ్వరి, నరసాపురానికి సంబంధించి శ్రీనివాస వర్మ కానీ రఘురామ కృష్ణరాజు పేరు దాదాపుగా పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించి కొంత సందిగ్ధత కొనసాగుతూ ఉంది. అయితే ఆ తర్వాతకి సంబంధించి కూడా దాదాపుగా 3 స్థానాలను కూడా బీజేపీ ఆశిస్తుంది. మిగిలిన తిరుపతికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి చేరిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల మాజీ ఎంపీ వరప్రసాద్ చేరో ఆయనకి సంబంధించి తిరుపతి ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత రాజంపేటకి సంబంధించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఆయనకు కూడా అభ్యర్థిని ఖరారు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అయితే ఖరారు చేసింది. ఇవాళ రేపట్లోనే పూర్తి స్థాయిలో ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అరకు వ్యాలీ, అలాగే ఎచ్చెర్ల, ఇదైతే తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా ఈయన చేశారు. ఆయనకు సంబంధించి కూడా సీటు లేదు. మరి ఆయన ఎక్కడికి పంపిస్తారో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. విజయవాడ వెస్ట్ ఇక్కడ నుంచి సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు. అరకు వ్యాలీకి సంబంధించి అభ్యర్థి ఈరోజు సాయంకాలం ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అక్కడ చాలా పేర్లు పోటీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎచ్చెర్లకు సంబంధించి ఈశ్వరరావు పేరు దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఖరారు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. బద్వేలుకు సంబంధించి కూడా దాదాపుగా సురేష్ పేరు ఫైనల్ అవుతుంది. అది కాని పక్షంలో రోషన్ అనే వ్యక్తిని కూడా ఇక్కడ కొత్తగా తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆదోనికి సంబంధించి పార్థసారథి, అలాగే పాడేరు సంబంధించి బీజేపీ ఉమామహేశ్వరరావు అంటున్నారు. ఒకవేళ పాడేరు కాకపోతే కనుక దాని బదులు అరకు వ్యాలీ తీసుకుంటున్నారు. అది అరకు వ్యాలీ వచ్చింది కాబట్టి దాని ప్లేస్లో అనపర్తి మరొక స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. సో పాడేరు స్థానం బదులు అనపర్తి తీసుకో అవకాశం కనిపిస్తూ ఉంది. అనపర్తికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇటీవల జాబితాలో కూడా ప్రకటించింది. మరి దీన్ని ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే ధర్మవరంకు సంబంధించి కూడా సత్యకుమార్ బీజేపీ నేత అయితే హిందూపురం ఎంపీగా అనుకున్నారు. కానీ ధర్మవరానికి సంబంధించి సత్యకుమార్ పేరుని అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జమ్మలమడుగుకు సంబంధించి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, ఆయన వైసీపీ నుంచి టీడీపీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకు సంబంధించి దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైకలూరుకు సంబంధించి కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి, ఈయన కూడా దాదాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన పేరు కూడా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే విశాఖ నార్త్కు సంబంధించి విష్ణుకుమార్ రాజు గతంలో 2014 గెలిచారు, 19లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ మరోసారి పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇవాళ రేపట్లో అభ్యర్థులను అయితే ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా అధికారికంగా ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అయితే ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక.
రైట్ శివ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల నుంచి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ సమస్యాత్మకంగా ఉన్న కూటమి పార్టీలకు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా కూటమికి సంబంధించి జనసేన నుంచి ఆశిస్తున్న స్థానాలు అయితే ఇక్కడెక్కడా కూడా ఒక విజయవాడ వెస్ట్ మాత్రమే కొంత ఇబ్బందికర పరిస్థితుంది. విజయవాడకి సంబంధించి వెస్ట్లో భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. ఇక్కడ జనసేనకి సంబంధించి పోతున్న మహేష్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా ఈ టికెట్ కావాలని చెప్పి గత కొంతకాలంగా కోరుతూ ఉన్నారు. అలాగే బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ టీడీపీ నుంచి, పోతిన మహేష్ జనసేన నుంచి, బీజేపీ నుంచి కూడా ప్రధానంగా చూసుకుంటే ఒక్కలగడ్డ భాస్కర్ రావు పేరు ఇటీవల తెర మీదకి వచ్చింది. వీరందరినీ కాదని కూడా భారతీయ జనతా పార్టీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరుని దాదాపుగా ఖరారు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక హెచ్చర్లకు సంబంధించి కూడా బీజేపీ టీడీపీ మధ్య కూడా కొంత సందిగ్ధత కొనసాగుతూ ఉంది. బీజేపీకి ఆ సీట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మాట ఇచ్చారు. అక్కడున్న తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. ఆయనకు సంబంధించి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అంశాన్ని కూడా టీడీపీ అయితే పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అనపర్తి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. ఇక్కడ నల్లిమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా దాదాపుగా మొన్న జాబితాలో టీడీపీ ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రకటన చేయలేదు. కానీ ఆయన అధికారికంగా ఆయన అభ్యర్థి కూడా అనుకుంటున్నాడు. కానీ సడన్గా భారతీయ జనతా పార్టీ అనపర్తి తీసుకోవడంతో కొంత ఈ 3 స్థానాలకు సంబంధించి కొంత 3 పార్టీల మధ్య అంటే కూటమిలో పార్టీల మధ్య కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. విజయవాడ వెస్ట్కి సంబంధించి దాదాపుగా క్లియర్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. హెచ్చర్లకు కూడా క్లియర్ అవుతుంది. అనపర్తికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.